హాయ్ ఫ్రెండ్స్, ఎస్కే రైల్వే సమాచారానికి స్వాగతం. విజయవాడ సమీపంలో ఒక కొత్త స్టేషన్ అయితే నిర్మించాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయించుకుంది. సో దీనికి సంబంధించి ఒక లేఖను అయితే కేంద్ర ప్రభుత్వానికి రాసింది. సో ఇది రాసిన లెటర్ అయితే మాత్రం రాజమండ్రి ఎంపీ గారు రాశారు. సో దీనిలో ఏమడుగుతున్నారు అంటే, మనకి ఇప్పుడు ప్రజెంట్ గుణదల స్టేషన్ కూడా ఉంది కదా. సో విజయవాడ మీద భారీ రద్దీ పెరగడం వల్ల అవుటర్లో స్టేషన్ బయట రైలును ఆపేయాల్సి వస్తుంది. సో దానికి అనుగుణంగా కొత్త స్టేషన్ నిర్మిస్తున్నారు. సో బయట ఆపిన ట్రైన్స్ స్టేషన్ లోపలికి రావడానికి గంటల తరబడి వెయిట్ చేయాల్సి వస్తుంది. గంటల తరబడి బయటే నిలబడుతున్నాయి, అంటే అక్కడ బయట ఆగిపోవాల్సి వస్తుంది స్టేషన్స్ బయట. సో దీనికి సంబంధించి ప్లాట్ఫామ్ మీదకి రావడానికి చాలా సమయం తీసుకుంటుంది. దీన్ని తగ్గించడానికి రాష్ట్ర ప్రభుత్వము కొత్త టెర్మినల్ని ఒకటి నిర్మించాలని చెప్పి నిర్ణయించుకుంది. అది శాటిలైట్ రైల్వే స్టేషన్ని నిర్మించాలని చెప్పి నిర్ణయం చేసుకుని, సో దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వానికి అయితే ఒక లేఖను రాసింది. సో ఈ లేఖకు సంబంధించిన వివరాలు వచ్చేసి మనకి ఆంధ్రప్రదేశ్ పక్కన మనకి విజయవాడ రైల్వే స్టేషన్ పక్కన గుణదల రైల్వే స్టేషన్ కూడా ఉంది. సో దీన్ని కూడా మనం ప్రస్తుతానికి డెవలప్మెంట్ వర్క్స్ జరుగుతుంది, ఆధునీకరణ జరుగుతుంది. సో దీనికి సంబంధించి ప్లాట్ఫామ్స్ అవన్నీ కూడా కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. సో ఇక్కడ నుంచి తదుపరి స్టేషన్స్ కూడా ఇటు విశాఖపట్నం వెళ్ళే మెయిన్ లైన్కి వచ్చేసరికి గుణదల అనేది మెయిన్ స్టేషన్ అవుతుంది. సో ఇక్కడ నుంచి కొన్ని ట్రైన్స్ స్టార్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఫర్దర్గా గుణదల రైల్వే స్టేషన్ కంప్లీట్ అయ్యే సమయం తర్వాత నుంచి ఇక్కడ మనకి ట్రైన్స్ అయితే మొదలవుతాయి విశాఖపట్నం నుంచి ఇటు హైదరాబాద్కి సంబంధించి. సో అవి ఎలా వస్తాయి అనేది వేచి చూడాల్సి ఉంటుంది. ప్రస్తుతానికి మనకి తెలంగాణలో సికింద్రాబాద్ మీద ఒత్తిడి పడుతుంది కదా, సేమ్ అలాగే విజయవాడ మీద కూడా భారీ ఒత్తిడి పడుతుంది ట్రైన్స్కి సంబంధించి. సో దీనికి తగ్గించడానికి కోసం ఇప్పుడు కొత్త స్టేషన్స్ అయితే ఆధునీకరిస్తున్నారు. సో దాంట్లో విజయవాడ వచ్చేసి దానికి సపోర్టింగ్ స్టేషన్ రాయనపాడు అండ్ గుణదల స్టేషన్స్, ఈ రెండు స్టేషన్స్ అయితే దీనికి పెట్టడం జరుగుతుంది. సో ఇప్పుడు వీటి మీద నుంచి ఆల్రెడీ కొన్ని ట్రైన్స్ పైనుంచి వచ్చే ట్రైన్స్ అన్నీ కూడా రాయనపాడు మీద నుంచి వెళ్ళిపోతున్నాయి. కొన్ని ట్రైన్స్ ఇంకా కొన్ని గుణదల దగ్గర కూడా ఉంటాయి. సో ఇప్పుడు గుణదల స్టేషన్ అనేది డెవలప్ చేస్తున్నారు. సో ఈ రీడెవలప్మెంట్ వర్క్స్లో గుణదల స్టేషన్ అనేది కూడా ఇక్కడ నుంచి ప్రారంభం అయ్యే అవకాశం ఉంటుంది. దీనికి తెలంగాణని సూచిస్తూ తెలంగాణ మీద కూడా రైల్వే స్టేషన్స్ అన్నీ కూడా అవుటర్స్కి వచ్చేసరికి చాలా రైల్వే స్టేషన్స్ అయితే ఉన్నాయి. సికింద్రాబాద్కి భారీ ఒత్తిడిగా ఉంది. సో ఇప్పుడు విజయవాడకి ఎలా అయితే ఉంటుందో సికింద్రాబాద్ కూడా అన్ని ట్రైన్స్ ఉంటాయి. సో విజయవాడ ఇంకొంచెం ఎక్కువ ఉన్నాయి కాబట్టి సో చాలా ఎక్కువ ట్రైన్స్ అనేవి బయట నిలిచిపోతున్నాయి. సో తెలంగాణకు సంబంధించి కొన్ని స్టేషన్స్ అయితే సికింద్రాబాద్కి దగ్గరలో అనుసంధానిస్తున్న కొన్ని ట్రైన్స్ అయితే ఉన్నాయి. సో దాంట్లో మరి ముఖ్యంగా వచ్చేసి మన రీసెంట్గా ఓపెన్ చేసిన చర్లపల్లి రైల్వే స్టేషన్ అనేది శాటిలైట్ రైల్వే స్టేషన్. ఇది చాలా పెద్ద స్టేషన్. సో దీనికి సంబంధించి 9 ప్లాట్ఫామ్స్ ఉంటాయి. సో ఇక్కడ నుంచి కొన్ని ట్రైన్స్ అయితే స్టార్ట్ అవుతున్నాయి. సో అవి వచ్చేసి ప్రస్తుతానికి చర్లపల్లి 5 స్టేషన్స్, 5 ప్లాట్ఫామ్స్, మిగతా 4 ప్లాట్ఫామ్స్ కూడా వాడకంలో ఉన్నాయి. దానికి వచ్చేసి మనకి మొత్తం 9 ప్లాట్ఫామ్స్ ఉంటాయి. చర్లపల్లి నుంచి కూడా ఇంకా కొన్ని ట్రైన్స్ అయితే మొదలుపెట్టారు. సో ప్రస్తుతానికి 5 ట్రైన్స్ అయితే చర్లపల్లి నుంచి స్టార్ట్ అవుతాయి. సో దీనికి తర్వాత మనకి సికింద్రాబాద్ చుట్టూతో ఉన్న స్టేషన్స్ వచ్చేసి కాచిగూడ, నాంపల్లి, హైదరాబాద్ డెక్కన్, నాంపల్లి రెండు ఒకటే స్టేషన్స్. సో ఇలాగా సికింద్రాబాద్ సిటీలో ఉన్నాయి. అలాగే హైదరాబాద్కి మరో సపోర్టింగ్ స్టేషన్ వచ్చేసి లింగంపల్లి కూడా ఉంది. సో లింగంపల్లి వచ్చేసి మనకి తెలంగాణ హైదరాబాద్కి చివరి స్టేషన్. సో ఇలాగా హైదరాబాద్ మీద ఒత్తిడి పడకుండా కొన్ని స్టేషన్స్ని అయితే నిర్మిస్తున్నారు కదా. సో దాంట్లో చర్లపల్లి అయితే ప్రస్తుతానికి మనకి దాన్ని నిర్మించి ఉంచారు. అలాగే విజయవాడకు కూడా సమీపంలో బల్క్ క్యాబిన్స్ కొన్ని ఉన్నాయి. సో ఈ బల్క్ క్యాబిన్స్ ఏం చేస్తున్నాయి అంటే ఫ్రైట్ కారిడార్స్ కోసం ఎక్కువ వాడతారు. ఈ ఫ్రైట్ కారిడార్స్ అనేవి గూడ్స్కి ట్రైన్స్కి సపరేట్ ట్రాక్స్ ఉన్నాయి. సో దీన్ని యూజ్ చేసుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఏం నిర్ణయించుకుంది అంటే, దీనికి సంబంధించి బల్క్ క్యాబిన్స్ దగ్గర ఒక శాటిలైట్ స్టేషన్ నిర్మిస్తే ప్రస్తుతానికి ఉన్న విజయవాడ మీద ఒత్తిడితో పాటు పక్కనే నిర్మిస్తున్న రాజధాని ప్రాంతానికి సంబంధించిన ట్రాన్స్పోర్టేషన్ అనేది కూడా ఫ్రీగా ఉంటుంది. సో దానికి సంబంధించి విజయవాడ బల్క్ క్యాబిన్స్ దగ్గర ఒక స్టేషన్ అయితే నిర్మించాలని నిర్ణయం చేసుకున్నారు. సో దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వానికి అయితే లేఖ రాశారు. ఈ కేంద్ర ప్రభుత్వానికి రాసిన లేఖ మీద స్పందించిన తర్వాత సో ఆ స్టేషన్ ఎక్కడ వస్తుందనేది తెలుస్తుంది. ప్రస్తుతానికి దీన్ని అయితే ప్రపోజల్ కింద పెట్టారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి.
సో దీనికి సంబంధించి మనకి తెలంగాణలో హైదరాబాద్ చుట్టూతో స్టేషన్స్ ఎలా అయితే నిర్మించబడుతున్నాయో విజయవాడ చుట్టూతో కూడా అలాగే స్టేషన్స్ నిర్మించడానికి ప్రయత్నిస్తున్నారు. సో దీనికి సంబంధించి ఇప్పటికే రాయనపాడు వాడకంలో అయితే ఉంది. తర్వాత స్టేషన్ వచ్చేసి మనకి గుణదల స్టేషన్ అనేది ఉంటుంది. ఇప్పుడు ప్రస్తుతానికి వచ్చేసి మనకి ఈ బల్బ్ క్యాబిన్ దగ్గర కొత్త శాటిలైట్ స్టేషన్, అంటే చర్లపల్లికి ఉన్న ఫెసిలిటీస్ అన్నీ కూడా ఈ బల్బ్ క్యాబిన్ దగ్గర ఫెసిలిటీస్ వచ్చేలాగా, అంటే ఈ శాటిలైట్ స్టేషన్ని ఇక్కడ నుంచి యూజ్ చేసేలాగా చూడాలని చెప్పి చూస్తున్నారు. సో ఇవి ఫ్రెండ్స్ మనకి సంబంధించిన రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి రాసిన రైల్వే సమాచారానికి సంబంధించిన విశేషాలు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.